మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి హర్యాంక వంశంలో మొట్టమొదటి రాజే ఈ బింబిసార. బింబిసార చాలా శక్తివంతమైనటువంటి రాజు. ఈ బింబిసార ఎగ్జాక్ట్గా మనకి గౌతమ్ బుద్ధుడి కాలంలో ఉండేవాడు. అంటే గౌతమ్ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు, బింబిసార, అలానే వాళ్ళ కొడుకు అయినటువంటి అజాతశత్రు, వీళ్ళందరూ కూడా సమకాలీకులు. బింబిసార గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనాన్ని ఆయన ప్రాంతాలను సందర్శించి గౌతమ్ బుద్ధుడి యొక్క బోధనని పాటించేవాడు. అలానే వర్తమాన మహావీరుణ్ణి తన ఆస్థానానికి పిలిపించి ఆయనకి గౌరవ మర్యాదలు కూడా కల్పించేవాడు. కాబట్టి జైన మతానికి చెందిన వర్తమాన మహావీరుడు బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ్ బుద్ధుని యొక్క సమకాలీకుడే ఈ హర్యాంక వంశానికి చెందిన బింబిసార. బింబిసార కాలంలోనే మగధ సామ్రాజ్యం అనేది చాలా గొప్ప స్థాయికి వెళ్ళింది. ఇతను ఒక పెద్ద ఆర్మీని స్థాపించుకొని ఎటువంటి రాజ్యాలు కూడా తన రాజ్యం మీద దండయాత్ర చేయకుండా మగధ సామ్రాజ్యాన్ని చాలా సంరక్షించాడు.